వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారో చూద్దామంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తకు తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. గాయాలైన వారిని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చూస్తున్నాం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో జరిగిన ఘర్షణ. ఇదంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఈ ఘర్షణ జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారో చూద్దాం అనుకుంటూ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలకి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. నర్సంపేట ఏరియా ఆసుపత్రికి గాయాల పాలైన వారందరినీ తరలించారు. ఈ ఘర్షణకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. ఒకటి పార్టీ గుర్తు మీద జరగవు, అయినా కూడా కార్యకర్తల మధ్య ఏ స్థాయి పోటీ ఉంది అనేది కనబడుతోంది. ఘోరంగా కొట్టుకోవడం చూస్తున్నాం విజువల్స్ లో. ఎలా ఉన్నారు గాయాల పాలైన వాళ్ళు, ఏం చెప్తున్నారు? దీంతో రాత్రి జరిగినట్లు ఘటనతోటి అర్ధరాత్రి సంఘటన జరిగింది. చెన్నారావుపేట మండలం చెరుగొమ్ము తండలో ఈ సంఘటన జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు అటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్యన ఘర్షణ వాతావరణం, కట్టెలతో కొట్టుకున్నారు, ఘోరంగా కొట్టుకున్నారు. పశువుల కంటే ఈనంటే ఈ విధంగా కొట్టుకోవడాన్ని బట్టి చూస్తుంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. అయితే గాయాల పాలైనని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఇద్దరు రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చేసి పోటాపోటీ కేసులు నమోదు చేసుకుంటూ వచ్చారు. వీళ్లకు అండదండలుగా అటు నర్సంపేట ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ తొంతి మోహన్ రెడ్డి, ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి ఉన్నారు. వారు కూడా వీళ్ళకి సంబంధించి అంటే రెండు పార్టీలకు సంబంధించి కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఘర్షణ వాతావరణం రాత్రి చెరువు తండాల్లో అర్ధరాత్రి సమయంలో వీళ్ళు రాత్రి జరిగినటువంటి చలిమంట దగ్గర మాట పెరిగిపోయింది. ఆ తర్వాత తనుకునే వరకు వచ్చింది. రవిచంద్ర, అంటే పాత గొడవలు కూడా ఏమన్నా ఉన్నాయా? ఆ రీజన్ సర్పంచ్ ఎన్నికల్లో కనిపించింది అనుకోవచ్చా? అంటే పాత ఘర్షణలు కూడా ఉండవచ్చు. కాకపోతే ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు, రేపు జరిగేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరు గెలుస్తారో చూద్దామంటూ రెండు వర్గాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ విధంగా గొడవ పడ్డ తర్వాత అందులో గాయాల పాలైన వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.